ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు మెయిల్ మరియు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శివ, మీరు చూస్తున్నారు Oneplus8. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో జస్ట్ ఒక 2 to 3 minutes లేకపోతే మ్యాక్సిమం అంటే 4 minutesలో 5 minutesలోపే మీరు ఈజీగా ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ అనేది కూడా మీరు పూర్తిగా మార్చేయడం ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది అద్భుతమైన సాఫ్ట్వేర్ అండ్ ఎవరు ఇంత హార్డ్ సాఫ్ట్వేర్ కాదు, ఏదో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ మీకు అవసరం లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. అది నేను మీకు ఇవాళ ఈ వీడియోలో చూపిస్తాను. ఎంత ఈజీ అంటే మీరు జస్ట్ అసలు మీరు పెద్ద ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈజీగా మీరు ఫోటో ఎడిటింగ్ అనేది చేసేయచ్చు. అటువంటి వీడియో అనేది ఇది. దానికోసం నేనైతే క్రోమ్ బ్రౌజర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఏ బ్రౌజర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లోకి వెళ్ళి మీరు remove.bg అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. remove.bg అనే వెబ్సైట్కి వెళ్ళిన వెంటనే మీకు ఆ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది అయితే చూడొచ్చు. ఈ విధంగా ఉంటుంది. అయితే మొబైల్లో ఈ విధంగా ఉంటుంది. నేనైతే దీన్ని మీకు చూపించడానికి ఈజీగా ఉండాలి కాబట్టి నేను ఒక డెస్క్టాప్ మోడ్లో పెట్టి చూపిస్తాను. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది సార్, రైట్ సైడ్ టాప్లో ఇక్కడ బ్లూ కలర్లో, దానిపైన మీరు ఒకసారి ట్యాప్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ ఇమేజ్ అనే దానిపైన ట్యాప్ చేసిన వెంటనే మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలో ఆ పిక్చర్ అనేది మీరు ఒకసారి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రిపేరింగ్ అప్లోడ్ అని చూసారా, అప్లోడ్ అయిన వెంటనే మీకు ఇక్కడ అప్లోడ్ అవుతుంది. చూసారా, మీకు ఇక్కడ ట్రాన్స్పరెంట్గా PNG ఫామ్లో అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని ఇంత కూడా ఎక్కడ కూడా ఏం పాడు కాకుండా మీకు కట్ చేసి ఇక్కడ చూపించింది. చూసారా, ఈ విధంగా మీరు ఒరిజినల్గా అయితే ఈ విధంగా ఉంది ఆ ఇమేజ్, దాన్ని నేను ఈ విధంగా అయితే కన్వర్ట్ చేసుకోగలిగాను. మీరు ఇక్కడ ఇలా ఈజీగా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ పక్కన మీకు చిన్నగా డౌన్లోడ్ ఉంది చూసారా, బ్లూ కలర్లో ఒరిజినల్ ఇమేజ్ కింద, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్లోడ్ అయిపోయింది ఆ పిక్చర్. మరి దీన్ని మీరు ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా చేంజ్ చేయాలంటే దానికోసం Pixelab అనే ఈ అప్లికేషన్ అనేది మీకు అవసరం. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే మీకు ఈ యాప్ అనేది యొక్క లింక్ అనేది అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసిన వెంటనే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా టెక్స్ట్ నవ్ అని చూసారా, మీకు ఇక్కడ కనిపిస్తుందా, దీన్ని మీరు అయితే డిలీట్ చేసేసుకోవచ్చు. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 4th ఆప్షన్ ఒకటి ఉంది చూసారా, ఇక్కడ 2 పేపర్ లేయర్స్ ఉండి దానిపైన మీరు ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ కొంచెం రైట్ సైడ్ స్లైడ్ చేస్తే మీకు ఫ్రమ్ గ్యాలరీ అని చూసారా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్లో చాలా ఉన్నాయి. అంతేకాకుండా నేను కింద మీకు గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తాను. అక్కడ చాలా బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే ఉన్నాయి. మీకోసం నేను సపరేట్గా తయారు చేసి పెట్టాను. మీరు అక్కడి నుంచి కూడా బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ మీకోసం ఈ వీడియో కోసం అనేది ఒకటి సెలెక్ట్ చేసి పెట్టాను. ఆ సెలెక్ట్ చేసుకొని మీకు ఒకవేళ అది బ్యాక్గ్రౌండ్ అనేది క్రాప్ చేసుకోవాలంటే కూడా మీరు ఈ విధంగా అనేది క్రాప్ చేసుకోవచ్చు ఇక్కడ క్రాప్ ఆప్షన్ ద్వారా. తర్వాత ఇక్కడ మీరు కింద రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీరు ఇక్కడ 3rd ఆప్షన్ చూడొచ్చు, ఇక్కడ ఎగ్జాగాన్ షేప్లో ఒకటి ఉంది చూసారా, దానిపైన క్లిక్ చేసి ఇంపోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ ఎరేస్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఇప్పటిదాకా బ్రౌజర్లో, దాన్ని ఆ ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని మీకు ఒకవేళ ఆ ఇమేజ్ కూడా మీకు క్రాప్ కావాలనుకుంటే ఈ విధంగా ఎక్కడైనా క్రాప్ చేసుకొని ఇక్కడ కింద టిక్ మార్క్ ఉంది చూసారా, దానిపైన మీరు క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకుంటే ఆ పిక్చర్ అనేది చూడొచ్చు. ఈ విధంగా అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీకు నచ్చిన సైజులో మీకు ఎక్కడ అడ్జస్టబుల్ కావాలో అక్కడ ఈజీగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం సైజ్ పెంచి ఇక్కడ అడ్జస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత మీరు మరి దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇలా మీరు ఈజీగా బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం ఎడిట్ చేసేయచ్చు. మరి దీన్ని మీరు ఈజీగా సేవ్ చేసుకోవడానికి కూడా మీ ఈ యాప్లో ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు పైన బ్లూ కలర్లో ఒక సేవ్ సింబల్ లాంటిది ఉంది చూసారా, ఇలా మీరు మొత్తం బ్యాక్గ్రౌండ్ వెనకాల బ్లర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. మీకు అయితే కింద డిస్ప్లేలో చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు సేవ్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే అది మీకు గ్యాలరీలో అనేది ఆ పిక్చర్ అనేది అయితే సేవ్ అవుతుంది. ఒకసారి నేను ఇప్పుడు నా గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ ఆ పిక్చర్ అనేది వచ్చేసింది. ఈ విధంగా మీరు ఈజీగా, నేనైతే ఇక్కడ వేరే వాళ్ళ ఫోటో అనేది ఎడిట్ చేశాను, కాకపోతే ఇక్కడ మీరు మీ ఫొటోస్ అనేవి కూడా చాలా అద్భుతంగా మీరు ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం పిక్సార్ట్ అటువంటి దాంట్లో మనం కట్ చేస్తున్నప్పుడు సైడ్కి అంతా గలీజ్గా వస్తుంది, కానీ ఇలా చేసినప్పుడు అయితే ఈ బ్రౌజర్స్లో మనకు చాలా అద్భుతంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఫోటో ఎడిటింగ్ రాని వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మన ఛానల్ Oneplus8 తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.